మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ బ్రీఫ్ గా ఇప్పుడు చూద్దాం. భారతీయుడు 2 పాత్ర తాలూకు ఇంట్రో వచ్చింది. శంకర్ ఏ సినిమా ఇంట్రోని పాన్ ఇండియా లెవెల్లో లాంచ్ చేశాడు. కమల్ బర్త్డేకి 4 రోజుల ముందే ఈ ఇంట్రో వచ్చేసింది. ఇక భారతీయుడు 2 ఇంట్రో వీడియోని కోలీవుడ్లో రజనీకాంత్ లాంచ్ చేస్తే తెలుగులో రాజమౌళి లాంచ్ చేశాడు. మలయాళంలో మోహన్ లాల్ ఈ మూవీ ఇంట్రోని లాంచ్ చేస్తే హిందీ వర్షన్ ని అమితాబ్ బచ్చన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇక కన్నడలో సుదీప్ చేతుల మీదుగా ఈ ఇంట్రో లాంచ్ అయింది. జైలర్ మూవీ ఒరిజినల్ ప్రింట్ లీక్ అవటం వల్లే ఓటీటీ రిలీజ్ త్వరగా చేశారన్నారు. అలాగే లియోని కూడా ఓటీటీలోకి వదులుతున్నారనే ప్రచారం పెరిగింది. లియో ఒరిజినల్ ప్రింట్ లీక్ అవడంతో చేసేదేం లేక ఓటీటీలో రిలీజ్ చేసేందుకు లియో టీం రెడీ అయిందట. భగవంత్ కేసరి టీం ఏదో ఒక అప్డేట్ తో ఆడియన్స్ అటెన్షన్ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సినిమా వచ్చి హిట్ అయ్యాక కూడా మేకింగ్ వీడియోతో సందడి చేశాడు అనిల్ రావిపూడి. క్లైమాక్స్ ఫైట్ వీడియో ప్రెజెంట్ నెట్లో వైరల్ అయింది. టాలీవుడ్ లో ఈ వీక్ కీడాకోలతో కిక్ ఇవ్వబోయాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో పాటు పొలిమేర 2 కూడా ఈ వారం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోయింది. పాజిటివ్ టాక్ తో ఈ 2 సినిమాలు స్లోగా దూసుకువెళ్తున్నాయి. కొలన్ స్టార్ కార్తీ మూవీ జపాన్ రన్ టైం లాక్ అయింది. 156 నిమిషాల నెడివితో ఈ సినిమా రానుంది. ఇక సెన్సార్ బోర్డు ఈ మూవీకి 13 కట్స్ చెప్పిందని తెలుస్తోంది. డంకీ మూవీ టీజర్ తో కిక్ ఇచ్చిన షారూక్ ఇప్పుడు పాటని ట్రైలర్ ని రెడీ చేయించాడు. దీపావళికి ఇక డంకీ పాటలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక డిసెంబర్ 1కి యానిమల్ మూవీతో అటాచ్ చేసి డంకీ ట్రైలర్ లాంచ్ చేయబోతుంది సినిమా టీం.